జల్లికట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. వేల సంఖ్యలో రంకెలేస్తూ పరుగులు తీస్తున్న ఎద్దులు, వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న వందల మంది యువకులు. ఈ మెగా ఈవెంట్కు తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా విరాలిమలై వేదికైంది. తమిళనాడులో నిర్వహించే సంప్రదాయ జల్లికట్టు సాహస క్రీడ గిన్నిస్ రికార్డు సృష్టించింది. పుదుకోట జిల్లా విరాలిమలైలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టులో 2000 పోట్ల గిత్తలతో 550 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ క్రీడను వీక్షించేందుకు 30,000 మంది విదేశీయులు, 1,00,000 మందికి పైగా స్థానికులు వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 గంటల వ్యవధిలో 647 పోట్ల గిత్తలు పరుగులు తీయడం రికార్డు కాగా, 5 గంటల వ్యవధిలో 2000 పోట్ల గిత్తలతో విరాలిమలై జల్లికట్టు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని ఆదివారం సాయంత్రం గిన్నిస్ బుక్ బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా విరాలిమలైలో జల్లికట్టు క్రీడను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ప్రారంభించి ఆసక్తిగా తిలకించారు. జల్లికట్టులో పోట్ల గిత్తల దాడి కారణంగా 2 యువకులు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రీడలో పాల్గొన్న యువకుల నుంచి తొలిసారిగా 12 రూపాయలు కట్టించుకుని ప్రధానమంత్రి బీమా యోజన పథకాన్ని అమలు చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల పరిహారం అందించారు. ఈ ఈవెంట్ను చూసేందుకు తమిళనాడు మంత్రులతో సహా 1,00,000 మంది హాజరయ్యారు. ఇంత భారీ సంఖ్యలో జల్లికట్టు వీక్షించడం కూడా ఓ రికార్డే. ఎద్దులతో తలపడుతున్న ఆటగాళ్లందరికీ బీమా చేయించడం మరో విశేషం. గెలిచిన వారికి ఇచ్చేందుకు 2 కార్లు, 10 మోటార్ సైకిళ్లు, 700 సైకిళ్లు, బంగారం, వెండి నాణేలు, గృహోపకరణాలను సిద్ధం చేశారు.